హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లతాకాంత్ మ్యాజిక్. ఇవాళ ఎంతో హెల్దీ అయిన టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చేసుకోవడం చాలా సింపుల్. ఇవి చక్కగా పొంగుతూ మెత్తగా రావాలంటే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మెత్తగా వస్తాయి. దానికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. దాంట్లోకి నీళ్ళు పోసుకోవాలండి. నేను ఈ గిన్నెతో నీళ్ళు తీసుకుంటున్నాను. ఈ గిన్నెతోనే పిండి తీసుకుంటున్నానండి. సమానంగా తీసుకోవాలి. మీరు ఒక గిన్నె పిండి తీసుకుంటే ఒక గిన్నె నీళ్ళు తీసుకోవాలండి. దాంట్లోకి పావు చెంచా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక కప్పు పిండి దాంట్లోకి వేసుకుని సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. జస్ట్ 30 సెకండ్స్ కలిపితే చాలండి, ముద్దగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది, కానీ మరీ చల్లగా అయితే అయిపోదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకుని మర్దన చేయాలి, అంటే నీట్ చేయాలి, కలుపుకోవాలండి. చక్కగా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. దానికోసం కావాలంటే కొంచెం వాటర్ కూడా తీసుకుని సాఫ్ట్ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే, ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి రొట్టెలండి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీంట్లో మీరు ఇది బాగా చేశారంటే, బాగా కలుపుకున్నారంటే ఒక 5 నిమిషాల పాటు రొట్టెలు చాలా చక్కగా పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి మనకు రొట్టెకి కావాల్సిన ముద్దను తీసుకుని మిగతా దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. దానికోసం ఇక్కడ నేను చాపింగ్ బోర్డ్ తీసుకున్నానండి. నా దగ్గర చపాతీ పీట లేదు. మీ దగ్గర చపాతీ పీట ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డస్టింగ్ కోసం జొన్న పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తీసుకుని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. చాలా ఈజీగా వస్తుంది. చివరన ఏమి బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తుందండి. పెనం వేడేలోపు ఇంకో ముద్దను తీసి చూపిస్తున్నానండి. జొన్న రొట్టె చేసుకునే ప్రతిసారి ముద్ద తీసుకున్నాక ఇలా నీళ్ళు అద్దుకుని 1 నిమిషం పాటన్నా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే రొట్టెలు చాలా మెత్తగా పొంగుతూ వస్తాయండి. మీకు చేత్తో చేయటం కష్టంగా ఉంటే ఇలా ప్లేట్లో పెట్టుకున్నా ఇలా కలుపుకోవాలి. సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్నాకే రోటీలాగా రోల్ చేసుకోవాలండి. పెనం వేడైపోయింది. ఇందాక నేను చేసిన రొట్టెని దీని మీద వేసానండి. వేసి 30 సెకండ్స్కి మళ్ళీ తిప్పుకోవాలి. దీనికి నీళ్ళు ఏమి అద్దుకోవాల్సిన అవసరం లేదండి. వీటిని చపాతీలాగా చేసుకుని పక్కన పెట్టుకుని కాల్చడానికి కుదరదండి. ఒకటి కాలుస్తుండగా ఇంకోటి చేసుకోవాలండి, లాటించుకోవాలి. చేసుకోవటం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేస్తే చక్కగా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఇలా కాల్చుకున్నాక వీటిని క్యాసరోల్ అంటే హాట్ ప్యాక్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక లాటించుకున్న ఇంకోటి ఉంది కదండి, అది వేస్తున్నాను. ఇవి చపాతీల కన్నా చాలా మెత్తగా వస్తాయండి. నేను ఇందాక చెప్పినట్టుగా నీళ్ళేం అద్దుకోవాల్సిన అవసరం లేదండి. పూరీలాగా పొంగుతాయి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది మన అమ్మమ్మల నానమ్మల నాటి రెసిపీ అండి. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చాయో చెప్పండి నాకు. ప్రతిసారి రోటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హాట్ ప్యాక్లో పెట్టుకోండి, అప్పుడే మెత్తగా ఉంటాయండి. నేను తీసుకున్న పిండికి 4 రోటీలు వస్తాయండి. ఈ సైజున 4 రోటీలు వస్తాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. టేస్టీగా మెత్తగా ఉండే జొన్న రొట్టెలు రెడీ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.